ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. బైబిల్ రీడింగ్ ఇన్ 1 year, డే 69, సెప్టెంబర్ 7th. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం నుండి చదువుకుందాం. మోషే ఇశ్రాయేల్ అందరితో ఈ మాటలు చెప్పుట చాలించి వారితో మరలా ఇట్లా నేడు నేను 120 ఏండ్ల వాడనై ఉన్నాను. ఇక మీదట నేను వచ్చుచూ పోవచ్చు నుండలేదు. యెహోవా ఈ యొర్దాను దాటకూడదని నాతో సెలవిచ్చాను. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట నుండకుండా నశింపచేయును. నీవు వారి దేశమును స్వాధీనపరచుకుందువు. యెహోవా సెలవిచ్చి ఉన్నట్లు యెహోషువ నీ ముందుగా దాటిపోవును. యెహోవా నశింపచేసిన అమోరీల రాజులైన సీహోనుకును ఓగోకును వారి దేశమునకును ఏమి చేసెనో ఆ ప్రకారంగానే ఈ జనులకును చేయును. నేను మీకు ఆజ్ఞాపించిన దానంతటిని బట్టి మీరు వారికి చేయినట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుడి, భయపడుకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడూ ఎడబాయాడు. మరియు మోషే యెహోషువని పిలిపించి, నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము. యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు నీవు వారితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయముందకుమని ఇశ్రాయేలు అందరి ఎదుట అతనితో చెప్పెను. మోషే ఈ ధర్మశాస్త్రంలో వ్రాసి యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలకును ఇశ్రాయేలు పెద్దలందరికీ దానిని అప్పగించి వారితో ఇట్లా ప్రతి 7వ సంవత్సరాంతమున అనగా నియమింపబడిన గడువు సంవత్సరమున నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొని స్థలమందు ఇశ్రాయేలు అందరూ యెహోవా సన్నిధిని కనబడి పర్ణశాల పండుగను ఆచరించినప్పుడు ఇశ్రాయేలు అందరి ఎదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపించవలెను. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురంలోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకున్నటకై అందరినీ పోగు చేయవలెను. అలాగూ నేర్చుకుని నడలా దాని నెరుగని వారి సంతతి వారు దానిని విని మీరు స్వాధీనపరుచుకున్నటకు యొర్దాను దాటపోచున్న దేశమున మీరు బ్రతుకు దినములన్నయూ మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకుందురు. మరియు యెహోవా చూడుము, నీ మరణ దినములు సమీపించెను. నీవు యెహోషువను పిలిచి నేను అతనికి ఆజ్ఞలించినట్లు ప్రత్యక్షపు గుడారంలో నిలువడని మోషేతో సెలవీయగా మోషేయు యెహోషువయు వెళ్ళి ప్రత్యక్షపు గుడారంలో నిలిచిరి. అచ్చట యెహోవా మేఘస్తంభంలో ప్రత్యక్షమాయెను. ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారము పైని నిలువగా యెహోవా మోషేతో ఇట్లా ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనబోచున్నావు. ఈ జనులు లేచి ఎవరి దేశంలో తాము చేరి వారి నడుమ నుందురో ఆ జనుల మధ్యన వ్యభిచారులై ఆ అన్యజనుల దేవతల వెంట వెళ్ళి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు. కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులుకొనెను. నేను వారిని విడిచి వారికి విరోధి నగును. వారు క్షీణించి పోదురు. విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును. ఆ దినమున వారు మన దేవుడు మన మధ్య ఉండకపోయినందున కదా ఈ కీడులు మనకు ప్రాప్తించినను కొందరు. వారు అన్యదేవతల తట్టు తిరిగి చేసిన కీడంతటిని బట్టి ఆ దినమున నేను నిశ్చయంగా వారికి విరోధి నగుదును. కాబట్టి మీరు ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలుకు నేర్పుడి. ఈ కీర్తన ఇశ్రాయేలు మీద నాకు సాక్షార్థముగా ఉండునట్లు దానిని వారికి కంఠపాఠముగా చేయించుము. నేను వారి పితరులతో ప్రమాణం చేసినట్లు పాలు తేనెలు ప్రవహించు దేశంన వారిని ప్రవేశపెట్టిన తర్వాత వారు తిని త్రాగి తృప్తి పొంది క్రొవ్విన వారై అన్యదేవతల తట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనను మీరుతురు. విస్తారమైన కీడులు ఆపదల వారికి సంభవించిన తర్వాత ఈ కీర్తన వారి ఎదుట సాక్షిగా నుండి సాక్ష్యము పలుకును. అది మరువబడక వారి సంతతి వారి నోట ఉండును. నేను ప్రమాణం చేసిన దేశంన వారిని ప్రవేశపెట్టక మునిపే నేడే వారు చేయు ఆలోచన నేను ఎరుగుదును అనేను. కాబట్టి మోషే ఆ దినమందే ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలుకు నేర్పెను. మరియు యెహోవా నూను కుమారుడైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము. నేను ప్రమాణపూర్వకంగా వారికిచ్చిన దేశమునకు ఇశ్రాయేలును నీవు తోడుకొని పోవలెను. నేను నీకు తోడై ఉందును. ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు సొంతముగా వ్రాయుట ముగించిన తర్వాత మోషే యెహోవా నిబంధన మందసమును మోయు లేవీలను చూచి ఆజ్ఞాపించినదేమనగా, మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని మీ దేవుడైన యెహోవా నిబంధన మందసపు ప్రక్కన ఉంచుడి. అది అక్కడ నీ మీద సాక్షార్థముగా ఉండును. నీ తిరుగుబాటును నీ మూర్ఖత్వమును నేను ఎరుగుదును. నేడు నేను ఇంకా సజీవుడనై మీతో ఉండగానే ఇదిగో
మీరు యెహోవా మీద తిరుగుబాటు చేసిరి. నేను చనిపోయిన తర్వాత మరి నిశ్చయంగా తిరుగుబాటు చేయుదురు కదా. మీ గోత్రముల పెద్దలందరినీ మీ నాయకులను నా యుద్ధకు పోగు చేయడి. ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికిడిలో చెప్పేదను. ఎలయనగా నేను మరణమైన తర్వాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గంను తప్పుదురనియు ఆ దినముల అంతమందు కీడు మీకు ప్రాప్తమగుననియు నేను ఎరుగుదును. మీరు చేయు క్రియల వలన యెహోవాకు కోపం పుట్టించినట్లు ఆయన దృష్టికి కీడనే దాన్ని చేయుదురు. అప్పుడు మోషే ఇశ్రాయేలు సర్వ సమాజం యొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు సొంతముగా పలికెను. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము. ఆకాశమండలమా చెవియొగ్గుము, నేను మాటలాడుదును. భూమండలమా నా నోటి మాట వినుము. నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచువలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షం వలెను ఉండును. నేను యెహోవా నామమును ప్రకటించుదను. మన దేవుని మహత్యమును కొనియాడుడి. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఆయన కార్యము సంపూర్ణము. ఆయన చర్యలన్నీయు న్యాయములు. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. వారు తమ్ము చెరుపుకొనిరి. ఆయన పుత్రులు కారు. వారు కళంకులు, మూర్ఖత గల వక్రవంశము, బుద్ధిలేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదురా? ఆయన నిన్ను సృజించిన తండ్రి కాడా? ఆయన నిన్ను పుట్టించి స్థాపించెను. పూర్వ దినములను జ్ఞాపకం చేసుకొనుము, తరతరముల సంవత్సరములను తలంచుకొనుము. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. మహోన్నతుడు జనములకు వారి స్వాస్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇశ్రాయేలు లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్య భాగము యాకోబే. అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను. యెహోవా మాత్రము వారిని నడిపించెను. అన్యుల యొక్క దేవులలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాని నెక్కించెను. పొలముల పంట వానికి తినిపించెను. కొండబండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. ఆవు మజ్జిగను, గొర్రె మేకల పచ్చిపాలను, గొర్రె పిల్లల క్రొవ్వును, బాషాను పొట్టెలను, మేకలను, గోధుమల మెరికెలు, సారము నీకిచ్చెదను. నీవు తాగిన మద్యము ద్రాక్షల రసము. యెషూరును క్రొవ్వినవాడే కాలు జాడించెను. నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తను పుట్టించిన దేవుని విడిచెను, తన దక్షిణ శైలమును తృణీకరించెను. వారు అన్యుల దేవతల చేత ఆయనకు రోషం పుట్టించిరి, హేయకృత్యముల చేత ఆయనకు కోపింప చేసిరి. వారు దేవత్వం లేని దెయ్యములకు, తామెరుగని దేవతలకు, క్రొత్తగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితిరి. నిన్ను కనిన దేవుని మరచితిరి. యెహోవా దానిని చూచెను. తన కుమారుని మీదను కుమార్తెల మీదను క్రోధపడెను, వారిని అసహించుకొనెను. ఆయన ఇట్లా అనుకొనెను, నేను వారికి విముఖుడనై వారి కడపటి స్థితి ఏమగునో చూచెదను. వారి మూర్ఖ చిత్తం గలవారు, విశ్వాసం లేని పిల్లలు. వారు దైవము కాని దాని వలన నాకు రోషం పుట్టించిరి, తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహము పుట్టించిరి. కాబట్టి జనము కాని వారి వలన వారికి రోషము పుట్టింతును, అవేక జనము వలన వారికి కోపం పుట్టింతును. నా కోపాగ్ని రగులుకొనును, పాతాళగాధము వరకు అది దహించును. అది భూమిని దాని పంటను కాల్చును, పర్వతముల పునాదులను రవలబెట్టును. వారికి ఆపదలను విస్తరింపచేసేదను, వారి మీద నా బాణములన్నిటినీ వేసేదను. వారు కరువు చేత క్షీణించుతారు, మంట చేతను క్రూరమైన హత్య చేతను హరించి పోవుదురు. బురదలో ప్రాకు పాముల విషయమును మృగముల కోరలను వారి మీదికి రప్పించేదను. బయట ఖడ్గమును, లోపట భయమును, యవనులను, కన్యకలను, శిశువులను, నెరసిన తల వెంట్రుకల గల వారిని నశింపచేయను. వారిని దూరమునకు చెదరగొట్టేదను. వారి పేరు మనుషులలో లేకుండా చేసేదనను కొందును. వారి విరోధులు నిజముగా గ్రహింపకుందురేమో, ఇదంతయు యెహోవా చేసినది కాదు, మా బలం చేత వారిని గెలిచితిమి అని వారు అనుకుందురేమో. విరోధి గర్వమునకు భయపడి చెదరగొట్టలేదు. వారు ఆలోచన లేని జనము, వారిలో వివేచన లేదు. వారు జ్ఞానం తెచ్చుకొని దీని తలపోసి తమ కడవరి స్థితి యోచించుట మేలు. తమ ఆశ్రయదుర్గము వారిని అమ్మి వేయని ఎడల, యెహోవా వారిని అప్పగింపని ఎడల, ఒకడు ఎట్లు 1000 మందిని తరుమును, ఇద్దరెట్లు 10,000 మందిని పారదోలుదురు. వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గం వంటిది కాదు, ఇందుకు మన శత్రువులే తీర్పరులు. వారి ద్రాక్షావల్లి సొదొమ ద్రాక్షావల్లి, అది గోమొర పొలములో పుట్టినది.
వారి ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు, వారి గెలెలు చేదైనవి, వారి ద్రాక్షారసము క్రూర సర్పముల విషయము, నాగపాముల క్రూర విషము. ఇది నా యొద్ద మరుగుపడి ఉండలేదా? నా విధులలో ముద్రింపబడి ఉండలేదా? వారి కాలు జారు కాలమున ప్రగతీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే. వారి ఆపద్దినము సమీపించును, వారి గతి త్వరగా వచ్చును. వారి ఆధారము లేకపోవును, నిర్బంధింపబడిన వాడును స్వతంత్రుడును లేకపోవును. యెహోవా చూచును, తన సేవకులను గురించి సంతాపపడును, నిజంగా తన ప్రజలకు తీర్పు చేయును. ఆయన వారి నైవేద్యంలో క్రొవ్వును తిని వాని పానీయార్పణమైన ద్రాక్షారసంను త్రాగిన వారి దేవతలేమాయరి? వారు ఆశ్రయించిన దుర్గములే లేచి మీకు సహాయం చేయవచ్చును. వారు మీకు శరణము కానీయుడి అని చెప్పును. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే. నా చేతిలో నుండి విడిపించువాడెవడనూ లేడు. నేను తలతలనాడు నా ఖడ్గము నూరి నా చేత న్యాయమును పట్టుకుని నడల నా శత్రువులకు ప్రతీకారం కలుగజేసేదను. నన్ను ద్వేషించే వారికి ప్రతిఫలం ఇచ్చేదను. రక్తం చేత నా బాణములను మత్తిల్ల చేసేదను. చంపబడిన వారి రక్తమును చెరపట్టబడిన వారి రక్తమును శత్రువులలో వీరుల తలలను నా ఖడ్గము భక్షించును. నేను ఆకాశం తట్టు నా హస్తమెత్తి నా శాశ్వత జీవము తోడనే ప్రమాణం చేయుచున్నాను. జనములారా, ఆయన ప్రజలతో కూడా ఆనందించుడి. హతులైన తన సేవకులను బట్టి ఆయన ప్రతిదండన చేయును. తన విరోధులకు ప్రతీకారము చేయును. తన దేశము నిమిత్తమును తన ప్రజల నిమిత్తమును ప్రాయచిత్తం చేయును. మోషేయు నూను కుమారుడైన యెహోషువయు ఈ కీర్తన మాటలన్నీ ప్రజలకు వినిపించిరి. మరియు మోషే ఈ మాటలన్నీ ఇశ్రాయేలు అందరితో చెప్పి చాలించి మరలా వారితో ఇట్లనెను, మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ మీ మనసులలో పెట్టుకొని మీ సంతతి వారు మీ ధర్మశాస్త్ర వాక్యం నుండి అనుసరించి నడుచుకునవలెనని వారికి ఆజ్ఞాపింపవలెను. ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు, ఇది మీకు జీవమే. మరియు మీరు స్వాధీనపరచుకున్నటకు యోర్దానును దాటపోవచ్చిన దేశంలో దీనిని పట్టి మీరు దీర్ఘాయుష్మంతులగుదురు. ఆ దినమున యెహోవా మోషేతో ఇట్లనెను, ఎరుకో ఎదుటనున్న మోయాబు దేశమందలి అబారీమని ఈ పర్వతము అనగా నెబో కొండ ఎక్కి నేను ఇశ్రాయేలుకు స్వాస్యముగా ఇచ్చుచున్న కానాను దేశమును చూచి నీ సహోదరుడైన అహరోను హోరు కొండ మీద మృతి పొంది తన స్వజనుల యొద్దకు చేరినట్లు నీవెక్కబోచున్న కొండ మీద మృతి పొంది నీ స్వజనుల యొద్దకు చేరుతువు. ఎలయనగా మీరు సీను అరణ్యంలో కాదేశు మెరీబాలో యొద్ద ఇశ్రాయేలు మధ్యనున్న నన్ను పరిశుద్ధపరచక ఇశ్రాయేలు మధ్యను నా మీద తిరుగుబాటు చేసితిరి. ఎదురుగా ఆ దేశమును చూచెదవు, కానీ నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న ఆ దేశంలో నీవు ప్రవేశింపవు. ఇది ఈరోజు భాగం అండి. ప్రైజ్ ది లార్డ్.